విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 10వ తేదీతో ముగిసే ఈ ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. హరితవర్ణంలో ఇంద్రకీలాద్రి శోభిల్లుతోంది. ఆలయ ఈవో సానా నాయక్ ప్రత్యేక పూజలు చేశారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు రానున్న నేపథ్యంలో తొలి రోజు ఆలయ అలంకరణ, కదంబం ప్రసాదం తయారీ కోసం 50 టన్నుల కూరగాయలను వినియోగించారు. ఈ కూరగాయలను గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల దాతల నుండి సేకరించారు. ఈ ఉత్సవాల సందర్భంగా దేవాలయ సిబ్బంది సెలవులను రద్దు చేశారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ కూడా కొద్దిగా టైం వెళ్తే పెరుగుతుంది. ప్రకృతి సిద్ధంగా పండిన పంటలు ఏవైతే కాయగూరలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, పళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా అమ్మవారికి ప్రీతిపాత్రంగా భావించి, ముఖ్యంగా దీని ఉద్దేశం ఇక్కడ పాడి పంటలు కానీ ప్రజలు కానీ సమృద్ధిగా ఉండాలని చెప్పే ఉద్దేశంతోనే ఈ యొక్క శాకాంబరి అనేది 3 రోజులు మనం గడుపుకుంటాము. ఇంకా ఈరోజు రేపు ఇంకా బాగా ఉంటుంది, రకరకాలైనటువంటి కాయగూరలు. ఎల్లుండికి ఫైనల్గా మనం పూర్తిగా ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో భక్తులందరూ కూడా నియర్లీ ఇప్పటివరకు 10 టన్నులు నిన్న నైట్కి వచ్చింది. ఈ రోజుకి 15 టన్నులకు కాయగూరలు వచ్చినాయి. కాబట్టి ఇంకా ఈ రోజు నైట్కి ఇంకా గంభీరంగా బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తుంది. శాకాంబరి ఉత్సవాలు